గరుడ దేవుడు రెక్కలు విప్పితే ఆకాశమే మార్గం ఇచ్చేది. ఆయన వేగానికి సాటి రాగలిగిన వారు ఈ సృష్టిలో ఎవ్వరూ లేరని గరుడ దేవుడికి నమ్మకం. ఆ ఆలోచనే తెలియకుండానే అహంకారంగా మారిపోయింది. గరుడ దేవుడిలో మారుతున్న ఆ భావాన్ని కృష్ణుడు గమనించాడు. ఒకరోజు కృష్ణుడు గరుడ దేవుడిని పిలిచాడు. గరుడా, ఒక్కసారి హనుమంతుడిని తీసుకురా. ఆ మాట విన్న గరుడ దేవుడు లోపల సంతోషపడ్డాడు. హనుమంతుడికి నా వేగాన్ని చూపిస్తాను అని మనసులో అనుకున్నాడు. ఒక్క క్షణంలోనే గరుడ దేవుడు ఆకాశాన్ని చీల్చుకుంటూ బయలుదేరాడు. అడవుల్ని, పర్వతాల్ని దాటి హనుమంతుడి దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ హనుమంతుడు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ధ్యానంలో రామ అనే నామమే వినిపిస్తున్నట్టుగా ఉన్నాడు. గరుడ దేవుడు దగ్గరకు వెళ్ళి అన్నాడు, హనుమంత, కృష్ణుడు మిమ్మల్ని పిలుస్తున్నారు. హనుమంతుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఆ ప్రశాంతమైన చూపుతో, కృష్ణుడు, ఆ పేరు నాకు తెలియదు. గరుడ దేవుడు క్షణం ఆశ్చర్యంగా నిలబడ్డాడు. ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదు. చివరకు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తిరిగి కృష్ణుడి దగ్గరకు చేరుకుని అన్నాడు, ప్రభూ, హనుమంతుడు రానన్నాడు. కృష్ణుడు అనే పేరు తనకు తెలియదన్నాడు. కృష్ణుడు స్వల్పంగా చిరునవ్వు నవ్వాడు. గరుడా, మళ్ళీ వెళ్ళు. ఈసారి రాముడు మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పు. గరుడ దేవుడికి అది విచిత్రంగా అనిపించింది. రాముడు, కృష్ణుడు ఇద్దరూ విష్ణు స్వరూపాలే కదా, మరి ఈ తేడా ఎందుకు? కాని భక్తి యొక్క రహస్యం ఇంకా తనకి అర్థం కాలేదు. గరుడ దేవుడు మళ్ళీ హనుమంతుడి దగ్గరకు వెళ్ళాడు. హనుమంత అని పిలిచాడు. హనుమంతుడు కళ్ళు తెరిచాడు. మళ్ళీ వచ్చావా గరుడా? గరుడ దేవుడు రామ అని పలకబోయేలోపే ఒక్క క్షణంలో హనుమంతుడు అక్కడ కనిపించలేదు. ఆయన ఎక్కడికి వెళ్లాడో గరుడ దేవుడికి తెలుసు. కాని అది ఎలా జరిగిందో మాత్రం అర్థం కాలేదు. ఆ క్షణంలో గరుడ దేవుడికి ఒక విషయం అర్థమైంది. ఇన్నాళ్లు తాను గర్వపడింది తన వేగం మీద, కాని హనుమంతుడు ప్రయాణించింది వేగంతో కాదు, భక్తితో. రామనామం ముందు గరుడ దేవుడి వేగం కూడా చిన్నదైపోయింది. కృష్ణుడు ఏమీ మాట్లాడలేదు. మాటలు అవసరం లేదు. గరుడ దేవుడు తానే తెలుసుకున్నాడు, ఈ సృష్టిలో అత్యంత వేగంగా ప్రయాణించేది రెక్కలు కాదు, భక్తి. ఇలాంటి పురాణ కథలు తెలుగులో వినాలంటే నిర్వాణ వేదాన్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, జై హనుమాన్. నమో భగవతే